సంభాజీ మహారాజ్ చరిత్ర. శూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిపిన ఒక మహాయోధుడి చరిత్రను ఈరోజు తెలుసుకుందాము. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్ని ఒడ్డిన పులిబిడ్డ చరిత్ర ఇది. 9 ఏళ్ల వయసులోనే తండ్రితో పాటు వెళ్ళి చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవితకాలంలో 140కి పైగా యుద్ధాలలో పాల్గొని ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని రణధీరుడి మరపురాని చరిత్ర. శత్రువులకు చిక్కి 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢ చిత్తంతో నిలబడి చివరకు మృత్యువు ఒడిలో సేదతీరిన మహనీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దుబిడ్డ, హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్కు పుట్టిన యువసింహం, మరాఠా సామ్రాజ్యపు 2వ ఛత్రపతి, ధర్మవీరుడు సంభాజీ మహారాజ్. మరాఠా ప్రజలు ముద్దుబిడ్డగా చావా అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఇన్నేళ్లుగా మన కుహనా చరిత్రకారులు దాచేసిన అసలైన గాథను సవివరంగా తెలుసుకోవడానికి ఈ రోజుటి మన ఈ వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. చరిత్ర పుటలలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణానంతరం భారతదేశంపై ఎడారి మతాల దురాక్రమణ పెచ్చుమీరింది. వీరిలో అనేక తెగలవారు ఉండగా కేవలం మొఘల్ వంశస్థులు అత్యధిక భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు పాలించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన ప్రతి ముస్లిం పాలకుడు మన ఆలయాలను ధ్వంసం చేసి దేశ సంపదను దోచుకుంటూ హిందువులను చిత్రహింసలకు గురిచేసి చంపుతూ అత్యంత హేయమైన రీతిలో ఆడవారి మాన ప్రాణాలను హరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన ఆకృత్యాలకు అంతే లేదు. ఆ సమయంలో మన భారతీయ రాజులు ఎంతోమంది తమ రాజ్యాలను, ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశారు. దేశం అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన మహావీరుడు, భవానీ మాత ప్రియసుతుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన చుట్టూ ఉన్న సామాన్యులనే తన సైన్యంగా ఎంచుకుని అప్పటి వరకు ఎవ్వరూ ఎరుగని గెరిల్లా యుద్ధ తంత్రాన్ని తన ఆయుధంగా మార్చుకుని హైందవ స్వరాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖారావం పూరించిన యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి సింహానికి ఆయన మొదటి భార్య అయిన సైబాయి భోంస్లేకి 1657 మే 14వ తేదీన అహ్మద్నగర్లో గల పురందర కోటలో జన్మించాడు. సింహపు కూన వంటి సంభాజీ రాజే భోంస్లే. అయితే ఆయన పుట్టిన 2 ఏళ్లకే తల్లి సైబాయి భోంస్లే చనిపోవడంతో శివాజీ మహారాజ్ తల్లి అయిన జిజియాబాయి దగ్గరే పెరిగాడు. బహుశా ఇదే కారణం చేత సంభాజీ కూడా శివాజీ మహారాజ్ అంతటి యోధుడయి ఉండవచ్చని చరిత్రకారులు అంటున్నారు. సంభాజీకి చావు భయం లేదని చెప్పడానికి తన 9 ఏళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు. పురందర్ యుద్ధ సమయంలో ఔరంగజేబులో తొత్తుగా పనిచేస్తున్న రాజా జైసింగ్ ఆధ్వర్యంలో ఓ మహాసేనను శివాజీపైకి పంపించారు. కొద్ది రోజుల పాటు పోరాటం చేసిన ఛత్రపతి యుద్ధం కంటే సంధి మంచిదని భావించి జైసింగ్ని మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా శివాజీ మహారాజ్ ఆగ్రా కోటకు వెళుతూ కాబోయే రాజుకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలనే తలంపుతో 9 ఏళ్ల సంభాజీని కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది. అయితే వెన్నుపోటు నైజం నరాన నిండిన ఔరంగజేబ్ తన కుక్క బుద్ధిని ప్రదర్శించాడు. శివాజీ మహారాజును కొడుకు సంభాజీతో సహా ఖైదు చేయించాడు. కోటలో పనిచేసే వారి తోడ్పాటుతో కొడుకుతో సహా తప్పించుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు శివాజీ, సంభాజీ. సహజంగా 9 ఏళ్ల వయసు వారు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటే భయంతో బక్కచిచ్చిపోతారు. కానీ ఆ పులిబిడ్డ కళ్ళల్లో చిన్నపాటి బెరుకు కూడా లేదని, తండ్రి వేసిన ప్రణాళికకు పూర్తిగా సహకరిస్తూ అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. చిన్నతనం నుంచే నాయనమ్మ జిజియాబాయి దగ్గర పెరగడంతో సంభాజీకి పురాణాలు, ఇతిహాసాలతో పాటు హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలు, వాటిపై తన తండ్రి చేస్తున్న పోరాటం, ఇలా అన్ని విషయాలు చెబుతూ అతని వ్యక్తిత్వం ఒక యోధుడిలా, రాజులా, వివేకవంతుడిలా మారేలా చేసింది జిజియాబాయి. అంతేకాదు ఎంతోమంది గురువుల దగ్గర గణితం, రాజకీయం, భాష, యుద్ధ విద్యలు, యుద్ధ తంత్రాల వంటి ఎన్నో విషయాలలో శిక్షణ తీసుకున్నాడు. అతడి వీరత్వం ఎంతటిదంటే కేవలం 16 ఏళ్ల వయసులోనే మొదటి యుద్ధంలో పాల్గొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
సంభాజీ మహారాజ్ యొక్క 20 ఏళ్ల యుద్ధ ప్రయాణంలో ఆయన కేవలం మొఘలులు, దక్కన్ నవాబులు, బీజాపూర్ సుల్తానులనే కాకుండా ఆనాడు హిందువులపై దౌర్జన్యాలు చేస్తూ, హిందూ ఆలయాలను నాశనం చేస్తూ, బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్న పోర్చుగీస్ వారిని కూడా సప్త సముద్రాల నీరు తాగించాడు. ఆ విధంగా కొంకణ ప్రాంతాన్ని, గోవా నగరాన్ని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపేసిన ధీరుడు సంభాజీ మహారాజ్. ఇక ఈ పులిబిడ్డ కేవలం రణధీరుడే కాకుండా భాషా పండితుడు, కళాపిపాసి కూడా అని చరిత్ర చెబుతోంది. ఆయన మరాఠా, సంస్కృతంతో పాటు 15 భాషలలో ప్రావీణ్యం పొందాడు. వాటిలో తెలుగు కూడా ఉండడం విశేషం. సంభాజీ కేవలం 14 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో బుద్భూషణ్ అనే పుస్తకాన్ని రచించాడు. అంతేకాదు మరాఠీకి, హిందీకి దగ్గర పోలికలు ఉండే బ్రజ్ భాషలో నక్సిక్, నాయికాభేద్, సాత్ శతక్ అనే పుస్తకాలను కూడా వ్రాసారు. అంత చిన్న వయసులో 4 పుస్తకాలను రాయడం అంటే ఆయన విద్వత్తు ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 17 ఏళ్ల వయసులో సంభాజీకి జీవుబాయి అనే కన్యతో వివాహం జరిగింది. ఎంతో యశస్సు కలిగిన ఆమె యశుబాయి అనే పేరుతో ప్రసిద్ధురాలు. సంభాజీ వివాహం ఛత్రపతి శివాజీ మహారాజ్కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం కలిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆమె తండ్రి విభాజీ నాయక్ మరాఠా సామ్రాజ్యంలో ఒక ముఖ్య దళపతిగానే కాకుండా సామంత రాజుగా, కొంకణ్ రాజులలో అతి ముఖ్యమైన వాడిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్లితో కొంకణ ప్రాంతం మొత్తం ఛత్రపతి శివాజీ చేతుల్లోకి వచ్చేసింది. 1680 వరకు ఛత్రపతి శివాజీ ఒక పక్క మొఘలుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తుంటే, మరో ప్రక్క సంభాజీ తన అద్భుతమైన రణతంత్రంతో మరాఠా సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం, సంభాజీ వ్యక్తిత్వం మధ్య చాలా తేడాలుండేవని, ఆ కారణంగా ఎన్నోసార్లు శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో సంభాజీ వాగ్వాదాలు పడేవాడని చరిత్ర చెబుతోంది. దానితో శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే కొంతమంది మంత్రులు, సామంతులలో కొంతమంది శివాజీ తర్వాత రాజుగా సంభాజీ కంటే ఛత్రపతి రెండవ భార్య అయిన సోయరాబాయి కుమారుడు రాజారాంను ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు. వారి పన్నాగాలలో సోయరాబాయి హస్తం కూడా బలంగా ఉండేది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకసారి సోయరాబాయి తన గూఢచారుల సహాయంతో సంభాజీకి విషం పెట్టి చంపించడానికి కూడా ప్రయత్నించింది. ఈ గొడవల కారణంగానే 1678లో సంభాజీ, రాజారాంల మధ్య వివాదం తారాస్థాయికి వెళ్ళిపోయి ఇద్దరు వేరువేరుగా తమ బలాలను పెంచుకునే వరకు వెళ్ళిపోయింది. ఒక పక్క అనారోగ్యం కారణంగా ఛత్రపతి మంచం పట్టడం, మరోపక్క అన్నదమ్ముల మధ్య గొడవలు. ఇదే అదునుగా భావించిన ఔరంగజేబ్ ఎడతెరిపి లేకుండా మరాఠా సామ్రాజ్యంపై దురాక్రమణలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో 1680 ఏప్రిల్ 3న అనారోగ్యం కారణంగా శివాజీ మహారాజ్ కన్నుమూయగా సోయరాబాయి తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలిసి కేవలం 10 ఏళ్ల వయసున్న రాజారాంను 1680 ఏప్రిల్ 16న సింహాసనంపై కూర్చోబెట్టేసింది. అయితే వయసులో చిన్నవాడు, ఎటువంటి అనుభవం లేనివాడి చేతుల్లోకి మరాఠీ రాజ్యం వెళ్తే మొఘలులను ఆపడం అసాధ్యమని మొదటి నుంచి చెబుతున్న సంభాజీ అటువంటి దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని భావించి వెంటనే రాయ్గఢ్ కోటను ఆక్రమించుకుని అధిక శాతం మరాఠా సర్దార్లను తన వైపుకు తిప్పుకుని 1680 జూలై 20న తాత్కాలిక రాజుగా సింహాసనంపై కూర్చున్నాడు. ఈ తతంగంలో సోయరాబాయికి అస్సలు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబీర్ రావ్ మోహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి రాజ్యం సంభాజీ చేతిలోకి వెళ్ళడానికి సహకరించాడు. దాంతో సంభాజీ మహారాజ్ సోయరాబాయిని, తమ్ముడు రాజారాంని, వారికి సహకరించిన వారిని ఖైదు చేయించాడు. అయితే ఇక్కడే కుహనా చరిత్రకారులు తమ కపట కళానికి పని చెప్పారు. సోయరాబాయిని, ఆమె అనుచరులను సంభాజీ మహారాజ్ అత్యంత దారుణంగా చంపించాడని, రాజారాం చిన్నవాడు కావడంతో అతడిని మాత్రం వదిలేశాడని పిచ్చి రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ మహారాజ్ మరణ వార్త వినగానే అతిపెద్ద మొఘల్ సైన్యం మరాఠా సామ్రాజ్యం వైపు అడుగులు వేసింది. అదే సమయంలో సోయరాబాయి, ఆమె అనుచరులు సంభాజీ మహారాజును అతడున్న పన్హాలా కోటలోనే బంధించి చంపాలని కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన సంభాజీ మహారాజ్ అక్కడ నుంచి తప్పించుకుని తన హక్కు అయినటువంటి సింహాసనాన్ని దక్కించుకున్నాడు.
తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం అని భావించి సోయరాబాయి మినహా తక్కిన వారిని చంపించాడని, పినతల్లి సోయరాబాయిని తమ్ముడు రాజారాంని వేరే ప్రాంతానికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నాడని, ఇది జరిగిన కొన్నాళ్లకే సోయరాబాయి జబ్బున పడి చనిపోతే ఆమెకు అంత్యక్రియలు కూడా సంభాజీ దగ్గరుండి చేయించాడని వాస్తవ చరిత్ర చెబుతోంది. ఆ విధంగా 1681 జనవరి 16న సంభాజీ రాజే భోంస్లే సింహాసనాన్ని అధిరోహించి ఛత్రపతి సంభాజీ మహారాజుగా మరాఠా సామ్రాజ్యపు 2వ ఛత్రపతిగా మారాడు. సరిగ్గా ఆ సమయంలో ఔరంగజేబుకు అతని కొడుకులకు మధ్య అధికారం కోసం తీవ్రమైన అలజడి చెలరేగింది. మరీ ముఖ్యంగా అతని కొడుకు మహమ్మద్ అక్బర్ తండ్రి ఔరంగజేబు చేస్తున్న అమానవీయ చర్యలపై వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబు తన 4వ కొడుకును అత్యంత కిరాతకంగా చంపి అక్బర్ను ఖైదు చేశాడు. అతన్ని కూడా చంపడానికి సన్నాహాలు మొదలుపెట్టగా అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకుని సంభాజీ మహారాజును శరణివేడాడు. అప్పటి నుంచి అక్బర్ సంభాజీకి దాసుడిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజారాంను ఎలాగైనా రాజును చేయాలని భావించిన కొంతమంది సామంత రాజులు, నమ్మక ద్రోహులు సంభాజీ మహారాజుని ఖైదు చేయడానికి తమకు సహకరించాలని కోరుతూ ఒక ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ సంభాజీకి పంపి తన మిత్రత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చేయాలని చూసిన సామంతులను వేటాడి మరీ చంపేశాడు సంభాజీ. ఇలా దాదాపు 9 ఏళ్ల పాటు ఒక ప్రక్క మొఘల్ సైన్యంతో, మరో పక్క పోర్చుగీస్ వారితో, ఇంకో పక్క దక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం రాజులతో పోరాటం చేస్తూనే తన చుట్టూ తిరిగే నమ్మక ద్రోహులను ఏరిపారేసేవాడు సంభాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా తన రాజనీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా మార్చాడు. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనలను పోగేసుకుని మరాఠా నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ కొన్ని చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ముందుకు వస్తున్న ఔరంగజేబు సేనలను వెనక్కి పంపడానికి సంభాజీ మహారాజు రాయ్గఢ్ను వదిలి సంగమేశ్వర్ కోటలో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొఘల్ సేనలను చుక్కలు చూపిస్తూ వారిని వెనక్కి తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సంభాజీ మహారాజు తన సేనలతో రాయగఢ్కు వెళ్లాల్సి ఉండగా కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా వారి సమస్యలు తీర్చడానికి కేవలం 200 మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకుని తక్కిన సేనలను రాయగఢ్కు పంపించేశాడు సంభాజీ. ఈ విషయం తెలుసుకున్న ఘానోజీ షిర్కే అనే మరాఠా సర్దార్ ఇతను ఎవరో కాదు, సంభాజీ భార్య యశుబాయికి స్వయానా సోదరుడు. గతంలో తను చేసిన ఒకానొక దుశ్చర్య వలన సంభాజీ చేత దండింపబడిన వాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సంభాజీ వివరాలను మొఘల్ సర్దార్లలో ఒకడైన మకరబ్ ఖాన్కి తెలియజేసి ఏకంగా 5,000 మంది సేనలతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన రహస్య మార్గం గుండా వెళ్ళి సంభాజీ ఉండే కోటను ముట్టడించారు. 5,000 మంది సైన్యం ముందు 200 మంది సేనలు సరితూగలేక సంభాజీ మహారాజు ఔరంగజేబుకి దొరికిపోయాడు. సంభాజీ మహారాజ్ జీవితంలో ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని ప్రతిరోజు ఔరంగజేబు సంభాజీని అత్యంత కిరాతకంగా, క్రూరాతి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ముందు కాలుతున్న ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. తర్వాత నాలుక కోయించాడు, చర్మం ఒలిపించాడు. అప్పటికి హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించడనన్న దృఢ సంకల్పంతోనే ఉన్న సంభాజీని దారి మార్చడానికి రోజుకు అంగాన్ని నరుకుతూ వచ్చారు. ఇలా 40 రోజుల పాటు మానవ మాతృడు భరించలేని నరక యాతనను చూపించిన తర్వాత 1689 మార్చి 11వ తేదీన తల నరికి చంపించాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ శరీరాన్ని చిన్న ముక్కలుగా నరికించి షోలాపూర్ దగ్గరున్న భీమా నదిలో పారేయించాడు. ఇది తెలుసుకున్న మరాఠీ వీరులు ఆ నదిలో వెతికి దొరికిన కొన్ని భాగాలనే తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు జరిపించారు. సజీవంగా ఉండగానే శరీర భాగాలు తెగిపడుతున్నా, ప్రాణం పోతున్నా హైందవ స్వరాజ్యంపై ఉన్న శ్రద్ధ, హిందుత్వంపై ఉన్న అపారమైన గౌరవం సంభాజీ మహారాజులోని ధైర్యాన్ని కుంచిత్తు కూడా తొణకనివ్వలేదు. దేశం కోసం, ధర్మం కోసం అత్యంత భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన ఆయన వీరత్వాన్ని చూసిన మరాఠీ యోధుల రక్తం మరిగిపోయింది. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.
ఆ తెగువే ఔరంగజేబు జీవితానికి నికృష్టమైన ముగింపు పలకటంతో పాటు ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేలా చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.